అతని గురించి ఆలోచించడానికి మాట్లాడడానికి నువ్వున్నావు. నీ గురించి ఆలోచించడానికి మాట్లాడడానికి ఎవరున్నారు సావిత్రి? సావిత్రి జీవితంలోంచి నేనెలా తప్పుకోవాలో నాకు తెలుసు. నువ్వెలా దగ్గర కావాలో అది చూడు. మనం కలిసి తిరగడాన్ని అనుమానిస్తున్నాడు. మనిద్దరి మధ్య ఏదో ఉందని అనుమానిస్తున్నాడు. ఎవరు? లావణ్య, నువ్వా? ఎలా ఉన్నావే? ఏంటి సడన్ గా? నేను బానే ఉన్నానే. ఎంతసేపు ఎక్కడికెళ్ళావు? చిన్న పనుండి వెళ్ళాలే. వచ్చి చాలాసేపు అయిందా? జస్ట్ 10 నిమిషాలే అయింది. అవునా, సారీనే. రా కూర్చొని మాట్లాడుకుందాం. రా లావణ్య, కూర్చో, కాఫీ తీసుకొస్తాను. అవేం వద్దు కాని ముందు నువ్వు కూర్చో. ఏంటి అలా చూస్తున్నావు? ఎలా చూశాను? మళ్ళీ ఎలా చూడాల్సొచ్చిందే నిన్ను? టీవీల్లో పేపర్లలో నీ గురించి చూసి షాక్ అయ్యాను. మన వాళ్ళని అడిగితే ఏదేదో చెప్పారు. అసలేంటి ఇలా జరిగింది? నా రాతలా ఉంటే ఏం చేస్తాం? అనుకున్నవి తప్ప అన్నీ జరుగుతున్నాయి. నా గురించి మాట్లాడుకునేదేముందిలే గాని నీ సంగతేంటి? ఎలా ఉన్నావు? బానే ఉన్నాను. ఏంటే సడన్ గా గుర్తొచ్చాను? సడన్ గా ఏం గుర్తురాలేదే. రోజూ నీ గురించి అనుకుంటూనే ఉంటాను. కాకపోతే రావటం కుదరలేదు అంతే. తీరిక చూసుకుని వచ్చావంటే ఏదో విశేషం ఉండే ఉంటుంది. అవునే, అందుకే వచ్చాను. ఏంటి విశేషం? ఎల్లుండి పెళ్లికి పిలుద్దామని. పెళ్ళా? ఎవరిది? ఎవరిదో అయితే నేనెందుకొస్తానే? నాదే. నీదా? పెళ్ళయింది కదే, మళ్ళీ పెళ్ళేంటి? అతనికి నాకు సెట్ అవ్వలేదు. ప్రతి విషయంలో ఇద్దరికీ మనస్పర్ధలే. అందుకే విడాకులు తీసుకున్నాను. ఏంటే అంత తేలిగ్గా చెప్తున్నావు? ఉన్నది చెప్తున్నాను. దానికెందుకు భయం? ఒకరికి నచ్చినట్లు కాదు, మనకి నచ్చినట్లు బ్రతకాలి. అతనితో నచ్చలేదు. ఇప్పుడు చేసుకునే అతనికి నాకు ముందు నుంచే పరిచయం ఉంది. అతనితో నా లైఫ్ బావుంటుందనిపించింది. అతనికి అదే ఫీలింగ్ ఉంది. ఒకరినొకరు అర్థం చేసుకున్నాం కాబట్టి పెళ్లి చేసుకుంటున్నాం. మీరు అర్థం చేసుకున్నారు, బావుంది. మరి మీ అమ్మా నాన్న ఏమనలేదా? అంటారు. మనకి నచ్చినట్లుగా మనం బ్రతకటం వాళ్ళకిష్టం ఉండదుగా. ఆడపిల్లంటే అమ్మా నాన్న దగ్గర్నుంచి అందరూ ఒకేలా ట్రీట్ చేస్తారు. చిన్నప్పటి గౌన్ నుంచి పెద్దయ్యాక భర్త దాకా వాళ్ళ ఇష్ట ప్రకారమే జరగాలి. చిన్నప్పుడు నీకీ డ్రెస్ బాగోదమ్మా, ఈ డ్రెస్ బాగుంటుంది అంటూ మొదలుపెట్టి అక్కడ్నుంచే మనల్ని అలా మౌల్డ్ చేసేస్తారు. వయసొచ్చాక ఆ అబ్బాయి నన్ను చూశాడు అంటేనే గొడవ గొడవ చేసే అమ్మా నాన్న పెళ్ళయ్యాక ఈ అబ్బాయి నన్ను ఏడిపిస్తున్నాడు అన్నా సర్దుకుపోమ్మా అంటారే తప్ప మన జీవితంలోకి మరొకరిని తీసుకురావాలని ఆలోచించరు. అందుకే వాళ్ల గురించి, ఈ సమాజం గురించి ఆలోచించడం మానేసి నా గురించి ఆలోచించి తీసుకున్న నిర్ణయం ఇది.
మా పెళ్లికి నువ్వు తప్పకుండా రావాలి. మాట్లాడవేంటి? నీకూడా నేను చేసేది తప్పులా అనిపిస్తుందా? చచ్చా, అదేం లేదు. చూడు సావిత్రి, కొడుక్కి కోడలు నచ్చలేదు అంటే విడదీయడానికి ముందుండే ఇదే అమ్మా నాన్న. కూతురికి అల్లుడు నచ్చలేదంటే మాత్రం వేదాలు పురాణాలు చెప్తారు. వాళ్ళు మారరు, మనం మారాలి, అంతే. సరేనే, వస్తాను. అప్పుడు వెళ్తానంటావేంటి? పెళ్లి కూతున్నమ్మా, చాలా పనులుంటాయి. పెళ్లికి రాలేదనుకో బాగోదు, చెప్తున్నాను. తప్పకుండా రావాలి. వస్తానే. సార్, మా వారితో ఒకసారి మాట్లాడాలండి. కుదరదమ్మా. నీ ఇష్టం వచ్చినప్పుడల్లా వచ్చి ఖైదీలతో మాట్లాడాలంటే ఎలా? ప్లీజ్ సార్, ఒక్కసారి మాట్లాడినివ్వండి. 2 నిమిషాలు మాట్లాడి వెళ్ళిపోతాను. నువ్వేమో మాట్లాడాలంటావు, అతనేమో మాట్లాడనంటాడు. నిన్నొచ్చినప్పుడు పర్మిషన్ ఇచ్చాం, మాట్లాడుకోలేదు. ఈరోజు మా డీజీపీ గారు వస్తున్నారు. ఎవరికీ పర్మిషన్ ఇవ్వటం కుదరదు. నా బాధ అర్థం చేసుకోండి సార్. 2 మాటలు మాట్లాడి వెళ్ళిపోతాను. చాలా ముఖ్యమైన విషయం మాట్లాడాలి. చెబితే అర్థం కాదా నీకు? మాట్లాడటం ఇష్టం లేదు మొర్రు అని అతనంటుంటే నువ్వు మాట్లాడాలి అంటే నేనేం చేయను? ఈ రోజు మాట్లాడకపోతే ఇక్కడి నుంచి కదలను అంటుందని చెప్పండి. మీరనుకుంటే మాట్లాడించగలరు. ప్లీజ్ సార్, ఒక్కసారి మాట్లాడించండి. అబ్బబ్బబ్బబ్బా, ఏంటమ్మా నీ గోల? మా సార్ని అడిగి చూస్తాను. ఆయన సరే అంటే చూద్దాం. చెప్పు. సార్, ఖైదీ నెంబర్ 611 ఉన్నాడు కదా సార్, సత్యప్రసాద్. అతని భార్య వచ్చింది సార్. వస్తుందని నాకు తెలుసు. ఏమంటుంది? ఒకసారి తన భర్తతో మాట్లాడడానికి అవకాశం ఇవ్వమంటుంది సార్. మరి నువ్వేమన్నావు? డీజీపీ గారు వస్తున్నారు, పర్మిషన్ ఇవ్వటం కుదరదు అని చెప్పాను సార్. అలా అంటే ఎలా? వాళ్ళిద్దరి కదా క్లైమాక్స్కి వచ్చింది. ఈ టైంలో మనం ఫుల్గా కోఆపరేట్ చేయాలి. చెయ్యాలి సార్. మరి మీ పర్మిషన్ లేకుండా? నా పర్మిషన్ నీ బ్యాంక్ అకౌంట్లో క్రెడిట్ అవుతుంది. కలవటానికి ఏర్పాటు చేయి. మరి అతనేమో కలవనంటున్నాడు కదా సార్. వాడు అలాగే అంటాడు. మనకు కావాల్సింది అలా అనడమే. ఎలాగోలా వాడు సావిత్రితో మాట్లాడడానికి ఒప్పించు. సరే సార్. మా సార్ ఏదో మంచి మూడ్లో ఉన్నాడు, మాట్లాడడానికి పర్మిషన్ ఇచ్చాడు. వెయిట్ చెయ్యి, మీ ఆయనతో మాట్లాడొస్తాను. ఆ, ఇదిగో సత్య, నిన్ను చూడాలని, నీతో మాట్లాడాలని మళ్ళీ నీ భార్య వచ్చింది. కలవనని చెప్పానుగా, మళ్ళీ ఎందుకు వచ్చిందట? నువ్వు అలాగే అంటున్నావు. నీ భార్య చెప్పింది వింటేగా. 2 మాటలు మాట్లాడతానని బ్రతిమలాడుతోంది. వద్దు సార్, నాకు ఇష్టం లేదు. నీకిష్టమున్నా లేకపోయినా నువ్వొకసారి కలిసి మాట్లాడు. లేదంటే నీ భార్య ఇక్కడి నుంచి కదిలే సమస్య లేదంటుంది. చూడు, బలవంతంగా ఆ అమ్మాయిని బయటికి పంపించాలని చూస్తే ఆ అమ్మాయి ఏదైనా చేసుకుందనుకో మా ఉద్యోగాలు పోతాయి.
నీ ప్రాబ్లం నీకు ఉండొచ్చు, మా కోసమైనా ఒకసారి మాట్లాడు. నాకు చెప్పిందే నీ భార్యకి చెప్పు, తన పాటికి తను వెళ్ళిపోతుంది. సరే సార్, నేను మాట్లాడతాను. ఏం తప్పు చేశానండి? నన్ను చూడను మాట్లాడను అన్నారట. మిమ్మల్ని విడిపించుకోవడానికి చంద్రగారు నాకు సహాయం చేస్తున్నారని ముందే చెప్పాను. ఇప్పటి వరకు నేను ప్రతి క్షణం మీకోసమే కష్టపడ్డాను. వద్దు వదిలేసిరా అంటే మా అమ్మ నాన్నల్ని వదిలేశాను గాని మిమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళలేదు. చంద్రగారిని ఒకప్పుడు నేను ప్రేమించిన మాట వాస్తవం. ఆ విషయం కూడా మీ దగ్గర దాచలేదు. మీ భార్యని అని నిర్ణయించుకున్న తర్వాత నా మనసులో మరొక ఆలోచన లేదు. ఒక స్నేహితుడిగా ఆయన నాకు హెల్ప్ చేస్తున్నారు. అది మిమ్మల్ని బయటకు తీసుకురావడం కోసం. అలాంటి మంచి మనిషితో నేను తిరగడం మీకు ఇబ్బందిగా ఉందా? లేక మా స్వచ్ఛమైన స్నేహాన్ని మీరు అనుమానిస్తున్నారా? మీ స్నేహానికి మీరే సర్టిఫికెట్స్ ఇచ్చుకుంటేలా? నన్ను కలవాలని మాట్లాడాలని గోల చేసింది నా గురించి మాట్లాడడానికి కాదన్నమాట. నీ స్నేహాన్ని సమర్థించుకోవడానికి వచ్చావా? ఏం మాట్లాడుతున్నారండి? నిజం. నీకు ఆ చంద్రకి మధ్య జరుగుతున్న వాస్తవం. ఏమండి? అంత అమాయకంగా నటించకు. నిన్ను నీ మాటల్ని నమ్మి నేను మోసపోయింది చాలు. నేను మిమ్మల్ని మోసం చేశానా? ఆ మాట ఎలా అనగలుగుతున్నారండి? జైల్లో ఉన్నాడు కదా, వాడికేం తెలుస్తుందిలే అనుకున్నావు కదూ? నాకన్నీ తెలుసు. ఏం తెలుసు? ఏం తెలుసు మీకు? నా మొహం చూసి చెప్పండి. మీ ఇష్టం వచ్చినట్టు నిందలు వేయడం కాదు, సూటిగా నా కళ్ళల్లోకి చూసి మాట్లాడండి. కల్మషమైన ఆ కళ్ళలోకి చూడాలంటే అసహ్యంగా ఉంది. నన్ను విడిపించడానికన్న సాకుతో మీరిద్దరూ విచ్చలవిడిగా తిరగడం నాకు తెలీదనుకున్నావా? చేసింది చాలక మళ్ళీ వచ్చి సమర్థించుకోవడం ఒకటి. ఏవండి, మీరలా మాట్లాడద్దు. నేను తట్టుకోలేను.
ఉన్న మాటేగా అంటున్నాను. అసలు నిన్ను చూడాలన్నా నీతో మాట్లాడాలన్నా అసహ్యంగా ఉంది. వెళ్ళిపో ఇక్కడి నుంచి. మళ్ళీ నీ మొహం నాకు చూపించకు. నన్నండి భరిస్తాను, నా వ్యక్తిత్వాన్ని మాత్రం తప్పు పట్టద్దు. వ్యక్తిత్వం గురించి నువ్వు మాట్లాడకు. భర్త జైల్లో ఉంటే మాజీ ప్రియుడితో కులుగుతున్న నీదొక వ్యక్తిత్వం, నువ్వొక మనిషివి. ఏమండి? ఛీ! ఇదా మీరు నన్ను అర్థం చేసుకుంది? ఇందుకేనా మీరు కోసం నేను మా వాళ్ళందరినీ వదిలేసి ఇక్కడుంది? నిజమేంటనేది తెలియకుండా, మీ పట్ల నాకున్న ప్రేమని అర్థం చేసుకోకుండా నన్ను ఒక తిరుగుబోతు దాన్ని చేసి మాట్లాడతారా? అందులో అబద్ధమేం లేదుగా. నన్ను ఒక తిరుగుబోతు దాన్ని చేసి మాట్లాడతారా? అందులో అబద్ధమేం లేదుగా. తప్పు చేశాను. మీలో ఉన్న మరొక మనిషి గురించి తెలియక తప్పు చేశాను. నన్నొక బజారు దాన్ని చేసి మాట్లాడాక ఇక మీతో నాకేంటి? మీలాంటి మనిషితో ఎన్ని రోజులు కలిసినందుకు నా మీద నాకే అసహ్యంగా ఉంది. ఛీ! నా మీద నీకున్న ప్రేమ నిన్ను సుఖంగా బతకనివ్వదు సావిత్రి. నన్ను కాదనుకుంటేనే నీ జీవితం సంతోషంగా ఉంటుంది. అందుకే అంత కఠినంగా మాట్లాడాను. ఈ పాటికి ఫోన్ రావాలి. చెప్పు, ఏం జరిగింది? ఏం మాట్లాడుకున్నారు? మాట్లాడే అవకాశం అతనెక్కడిచ్చాడు సార్? మరి కనిపించగానే ఇష్టం వచ్చినట్టు తిట్టి పారేశాడు. మీరు ఊహించిన దానికన్నా డ్రామా చాలా ఎక్కువైంది సార్. సావిత్రి ఫీలింగ్ ఎలా ఉంది? చెడిపోయిందానా తిరుగుపోద్దానా అంటుంటే ఎలా ఉంటుంది? ఓ బ్రదర్ ఆ రేంజ్లో రెచ్చిపోయాడా? మామూలుగా కాదు సార్. ఎవరైనా చూస్తే నిజంగా వీడి పెళ్ళాన్ని ఇలా అనుమానిస్తున్నాడేంటని ఆశ్చర్యపోతారు. ఆ రేంజ్లో రెచ్చిపోయాడు. అంటే మన రూట్ క్లియర్ అయిపోయిందన్నమాట. మామూలుగా కాదు, నేషనల్ హైవే లాగా ఫ్రీ అయిపోయింది. నేను సావిత్రిని ఓదార్చడానికి ఇదే సరైన సమయం. ఓదారుస్తారా? మన ఓదార్పు వేరేలే.
నిప్పు రాజుకున్నప్పుడు పెట్రోల్ పోయాలి. మన తర్వాత మాట్లాడుకుందాం. సావిత్రి, వచ్చేస్తున్నాను.